రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలు జగన్ తీరుతో వదిలి వెళ్లిపోయాయని దామచర్ల జనార్దన్ అన్నారు. రాష్ట్రానికి జగన్ పీడపోవాలి అంటే అందరూ తమ ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసారి జరిగే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసు. ఈ రోజు 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని. మనకు ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత విశ్వరూపం చూపించాడు. ప్యాలెస్ కి అంకితం అయిపోయి ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి అనేది చూసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఈ రోజు వ్యాపారాలతో ఈ రోజు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించడం మనందరం కూడా మనం చూసాం. రాయల్టీగా సీఎం సీట్ లో కూర్చొని మద్యం వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా మన దేశంలో ఉన్నారు అంటే ఈ సైకో జగన్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవాలి. 40,000 మంది పసుపు కుంకాలు తీసేసిన వ్యక్తి కూడా ఈ సైకో జగన్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, అధికారంలో ఉన్నాయి, ప్రతిపక్షాల్లో ఉన్నాయి. కానీ ఈ రోజు పరిస్థితులు ఏంటి మనం ఒక్కసారి గమనిస్తే చాలా బాధ కలిగిస్తాయి. చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఇవాళ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా చేసిన విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టిన ప్రజా వేదిక కూల్చడం నుంచి ఇవాళ ఆయన ఒక బ్యాండేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆయన నాకు అర్థం కాని విషయం ఏంటంటే కులకరాయ్ అలా ఎలా రీబౌండ్ అవుతుందో అంటే న్యూటన్ థియరీ కూడా అర్థం కాని ఒక థియరీ అనుకుంటా. ఇది రాష్ట్రానికి చాలా కీలకం, మీ భవితకి చాలా కీలకం, ఇక్కడ వచ్చినటువంటి యువతకి చాలా కీలకం. అసెంబ్లీ సాక్షిగా ప్రెస్ మీట్లలో బహిరంగ సభల్లో మహిళల్ని కించపరిచేటువంటి నికృష్టుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సినటువంటి ఒక మినిమం బాధ్యత మనందరి మీద ఉంది. 175 నియోజకవర్గాల్లో ఒక్కరికి కూడా డిపాజిట్లు కూడా రావద్దు. అలానే 25 పార్లమెంట్లలో కూడా ఎక్కడ డిపాజిట్లు కూడా రాకూడదు. ప్రతి ఒక్కరికి గెలుపుని బంగారు పళ్ళెల్లో పెట్టి మనమే అందించాలి. తద్వారా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట జీవితాంతం గుర్తుండిపోవాలి.